KG2 PG విద్యాలయానికి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ పేరు నామకరణం చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం మండల నాయకుడు బాలయ్య మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చింతోజు బాలయ్య, చింతోజు సంతోష్, చిలుముల నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పోతుగల్ రోడ్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులందరం సమావేశమై గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో దేవరకొండ తిరుపతిని వైస్ చైర్మన్ చేయడం, సెస్ వైస్ చైర్మన్ చేయడం, గంభీరావుపేట మండల కేంద్రంలో KG2 PG కాలేజీ నిర్మించడం, ఆ కాలేజీకి మా పెద్దవారైన నాయకులైన గౌరవనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణ్ పేరు ఆ కాలేజీకి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే కాలేజీ, అది గంభీరావుపేటలో నిర్మించింది. ఆ కాలేజీకి మా సార్ పేరు పెట్టడం మేము గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అసలు సార్ మమ్మల్ని గుర్తుంచుకొని చేయడం వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. కానీ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇదే దేవాలయంకు మా ఎంపీపీ గారు, రైతు సమన్వయ నాయకులు గోపాలరావు గారు, బట్ వివిధ పార్టీ నాయకులు, గూడూరు ప్రవీణ్ సార్ ఎన్నోసార్లు ఈ గుడికి రావడం జరిగింది. ఎలక్షన్ పీరియడ్లలో మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకోండి, మీకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. సీసీ రోడ్లు వేయించాలని, ఆ గద్దెపై శ్రీకాంతాచారి విగ్రహం పెట్టుటకు అనుమతించాలని, ఈ సిమెంట్ రోడ్లు దేవాలయం లోపల, దేవాలయం బయట, ముస్తాబాద్లో అన్ని దేవాలయాలకు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది, సిమెంట్ రోడ్ పోయడం జరిగింది. కానీ మా ఒక్క దేవాలయంనే మర్చిపోయారు. కావున ఈ సందర్భంగా మీ అందరినీ తమని ప్రముఖులను, ప్రజాప్రతినిధులను సార్ను కోరేది ఏంటంటే, తప్పకుండా మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి గౌడ కులస్తులకు, గీతా కార్మికులకు, పద్మశాలీలకు, యాదవులకు ఏ విధంగా అయితే బెనిఫిట్ చేస్తుండ్రో మా విశ్వబ్రాహ్మణులకు ఆ విధంగా బెనిఫిట్ కల్పించాలని తమని సవినయంగా కోరుతున్నాం.